హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మీ అందరికీ తెలుసు మన ఛానల్‌లో చాలా రోజుల నుంచి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ గురించి అయితే వీడియో చేయడం జరగలేదు. ఆఫ్‌కోర్స్ 1 వీక్ బ్యాక్ నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. బట్ నేను లైన్ తప్పి కొన్ని వర్డ్స్ అయితే యూజ్ చేశాను వీడియోలో. సో, ఎడ్యుకేషన్ ఛానల్‌లో అది కరెక్ట్ కాదనిపించి నేనైతే అప్‌లోడ్ చేయలేదు. అంత కోపం ఎందుకొచ్చిందంటే, మనకి ఏదైనా పైనుంచి ఇన్ఫర్మేషన్ వస్తే గాని మనం ఎటువంటి వీడియో చేయం. మనకి బోర్డ్ దగ్గర వర్క్ చేసే ఒక బ్రదర్ తెలుసు. ఆయన ఇన్ఫర్మేషన్ మనకి అందిస్తారు. సో, అందులో ఎంత నిజాలున్నాయని మనం ఇంకా క్లియర్ కట్‌గా ఫిల్టర్ చేసి మనం వీడియో చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. ఇక్కడ నేను మెయిన్స్ ఏ మంత్స్‌లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయని ఒక 2 మంత్స్ అయితే చాలా పోస్టులు పెట్టాను కమ్యూనిటీలో. దాంట్లో కొంతమంది అబ్యూజ్డ్ వర్డ్స్ యూజ్ చేశారు. సో, నెగెటివ్ ఎక్కడైనా కామన్. బట్ నేను కొంచెం కంట్రోల్ తప్పి వీడియో చేశాను. అందుకని ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఇంకా నెగటివిటీని పక్కన పెడదాం. వీడియోలో మ్యాటర్ ఏంటంటే, బోర్డ్ దగ్గర వర్క్ చేసే ఒక బ్రదర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈరోజేదో మనకి ఒక వెబ్ నోట్ సర్కిల్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనమైతే మాట్లాడట్లేదు. ఆ వెబ్ నోట్ ఈ మంత్ సెకండ్‌నయితే వచ్చింది. బట్ బయట సర్క్యులేట్ అవ్వలేదేమో. మీరక్కడ డేట్ చూస్తే మీకర్థమవుతుంది. మనకి గ్రౌండ్స్ రెడీ జేసుకోండి. ట్రైనింగ్‌కి సంబంధించి అనే మాటలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మే 1న హియరింగ్ ఉంది. అది మే 13థ్ లోపు క్లియర్ అయితే వెల్ అండ్ గుడ్. మీరు ఎక్స్‌పెక్ట్ చేసేంత 45 డేసో, 2 మంత్సో టైమ్ ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఎస్ఐ ఎగ్జామ్‌కి గూడా ఇవ్వలేదు అన్ని రోజులు. ఎగ్జాక్ట్‌గా 20 డేస్ మాత్రమే ఇచ్చారు. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత. సో, మీరు అటువంటి పగటి కలలు కనకండి. మే 13థ్ లోపు క్లియర్ అయిపోతే, మే ఎండింగ్‌లో పెట్టినా మీరు అడగడానికి లేదు. అడిగే అర్హత గూడా మనకి లేదు. ఐ మీన్ అర్హత మీన్స్ అంత ఛాన్స్, అంత టైం మనకివ్వరు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మీరేం ప్రిపేర్ అయ్యారు, ప్రిపేర్ అవ్వకుండా ఏం చేశారు అని వాళ్ళకి క్వెషన్ చేస్తే, మన దగ్గర సమాధానం ఉండదు. సో, నేనేమంటానంటే జూన్ ఎండింగ్ కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అని నా అనాలిసిస్. ఇక్కడ మళ్ళీ మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు కదా! అని చెప్పేసి గూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మన సీఎం చంద్రబాబు నాయుడే చెప్పలేడు. ఆ! ఓకేనా? కేస్ క్లియర్ అయితే చేయడానికి మోస్ట్‌లీ పాసిబిలిటీ ఉంది. సో, దాన్ని బేస్ చేసుకొని నేను జూన్ ఎండింగ్ లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ మెయిన్స్ అనేది కంప్లీట్ అయిపోతుందని స్ట్రాంగ్‌గా చెప్పగలను. ఎందుకు అంటే గ్రూప్ 2 రిజల్ట్ గురించి ఒక బ్రదర్ నాకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎగ్జాక్ట్‌గా ఇదే డేట్‌న మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి. ఆయన ఏ విధంగా చెప్పారో అదే విధంగా జరిగింది. సో, నేను దాని గురించి మనం వీడియోలో ఎందుకు చేయలేదంటే, గ్రూప్ 2 గురించి మనం పెద్దగా మాట్లాడట్లేదు కాబట్టి మన ఛానల్‌లో నేను అది అవాయిడ్ చేశాను. సో, నేను ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్‌ని 100% నమ్ముతున్నాను. ఎందుకంటే, ఆయన చెప్పిన ప్రతీది గూడా జరుక్కుంటూనే వచ్చింది. సో, ఇద్దరు, ముగ్గురు మనకి అక్కడ బోర్డ్ దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు గాబట్టి, వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్‌ని మనం ఫిల్టర్ జేసుకొని, ఎంతవరకు పాసిబిలిటీ ఉందో చూసుకొని మనం మాట్లాడడం జరుగుతుంది మన ప్రతి వీడియోలో. సో, దయచేసి మీరు ఇంకా నెగ్లెక్ట్ చేసింది చాలు. నెగెటివ్‌గా ఉన్నది చాలు. ప్రిపరేషనయితే కంటిన్యూ చేయండి. ఇది ఎలా పాసిబిలిటీ అవుతుంది? ఎంతవరకు అవుతుంది? ఈ కాలిక్యులేషన్స్ అన్నీ మీరు జీవితాంతం చేసుకుంటూ కూర్చుంటే మీరు ప్రిపరేషన్‌కి టైం కేటాయించలేరు. మీరు ప్రతీదీ నన్ను క్వెషన్ చేసుకొని ఆ! అంటే ఇక్కడ మీరు కానిస్టేబుల్‌కి ప్రిపేర్ అవుతున్నారో, లేదంటే లాకి ప్రిపేర్ అవుతున్నారో తెలీదు గానీ, మీరు వేసే ప్రతి క్వెషన్‌కి నేను సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే, నా వీడియోస్ చూసుకొని మీకు టైం వేస్ట్. టు బీ హానెస్ట్ చెప్తున్నాను. టు బీ ఫ్రాంక్‌గా చెప్తున్నాను. ఇంత ఓపెన్‌గా ఏ యూట్యూబరు చెప్పరు. మీకు టైం వేస్ట్. ఓకేనా? మీరిలా కాలిక్యులేట్ చేసుకోవడం మానేసి, జూన్ ఫిక్స్ అయిపోండి. జూన్ ఎండింగ్ కల్లా మెయిన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, మీరెలా చెప్తారు అనే ఆలోచనలు పక్కన పెట్టేయండి. జూన్ ఎండింగ్ తర్వాత ఏమన్నా ఎగ్జామ్ అయిపోతుందన్నావు కదా! ఇంకా అవ్వలేదేంటి? అనే క్వెషన్స్ ఏమైనా ఉంటే తర్వాత నన్ను తిట్టుకోండి. కామెంట్స్ అన్నీ ఆన్‌లో ఉంచుతాను. ఓకేనా? ప్రస్తుతానికైతే ఈ 2 మంత్స్ మీరు సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక 45 డేసో, 60 డేసో ఎక్స్‌పెక్ట్ చేయకండి కేస్ క్లియర్ అయిపోయిన తర్వాత. వాళ్ళెప్పుడు పెట్టినా సరే
మనం రెడీగా ఉండాలి. మీరు మళ్ళీ 45 డేస్, 60 డేస్ అడిగే హక్కు మనకు లేదు. వాళ్ళెవ్వరు గూడా. ఓకేనా? ఇవైతే మైండ్‌లో పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతీదీ కాలిక్యులేట్ చేసుకొని కూర్చోకండి. జరుగుతాయి. జూన్ ఎండింగ్ కల్లా జరిగిపోతాయి. ఓకేనా? అందరూ ఇక నుంచి ఈ 2 మంత్స్ బాగా యుటిలైజ్ చేసుకుంటారు. మీ స్కోర్‌ని పెంచుకుంటారని అనుకుంటున్నాను. మాక్ టెస్ట్‌లు ఎక్కువ రాయండి. ఓకేనా? ఎన్ని మాక్ టెస్ట్‌లు రాస్తే అంత మంచిది. లేదు వేరే వర్క్స్‌లో ఉంటున్నాము. మేము పార్ట్ టైమ్‌గా వేరే జాబ్ చూసుకున్నామంటే తప్పులేదు. చూసుకోండి. చెయ్యండి. డేట్స్ ఇచ్చాక మాత్రం అవన్నీ పక్కన పెట్టేయండి. ఓకేనా? రూమ్స్‌లో కష్టం ఉంటుంది నాకు తెలుసు. బట్ ప్రిపరేషన్ అయితే ప్యారలెల్‌గా కంటిన్యూ చేయండి. ఓకేనా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎగ్జాక్ట్‌గా ఇలాగే స్టాంప్ గుద్దినట్టు జరుగుద్ది అని ఎవ్వరూ చెప్పలేరు. ఓకేనా? నా అనాలిసిస్ ఇది జూన్ ఎండింగ్‌కి. ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. కాస్త బ్రెయిన్‌లో నుంచి నెగటివిటీ తీసేసి కొంచెం పాజిటివ్‌గా ఉండండి. నా మీదే కాదు, ఎగ్జామ్ మీద గూడా పాజిటివ్‌గానే ఉండండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్.